నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు KR5 న్యూస్. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో అభివృద్ధి కొరకు పార్టీ మారి వచ్చిన అని చెప్పే పోచారం ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ప్రొసీడింగ్స్ ఇచ్చిన 6 కోట్ల రూపాయల నిధులు అభివ్యయించిన నిధులు వెంటనే ఇవ్వాలి అని మోస్రా మండలం చింతకుంట క్రాస్ రోడ్స్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ధర్నా కార్యక్రమంలో యలమంచిలి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు ముత్యాల కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి రాంబాబు, టౌన్ అధ్యక్షులు ఎస్ఎన్ పురం మొయినుద్దీన్, ఉపాధ్యక్షులు కొల్లిపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నాగరాజు, జంపాల రామకృష్ణ, గంగప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి కావాలని దృఢమైన సంకల్పంతో బాన్స్వాడ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పార్లమెంటు, అసెంబ్లీ 2 ఎన్నికలు ఈ నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా మీరందరూ కష్టపడబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరి పక్క నియోజకవర్గాలను కంపేర్ చేసినప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తే బాన్స్వాడ నియోజకవర్గం మైనస్లో ఉంటుంది. ఆ మైనస్ని ఎక్కడ మనం పూర్తి చేసుకుంటామనేటువంటి భయాన్ని పోగొట్టి మరి కాంగ్రెస్ కార్యకర్తలందరూ గ్రామాల వారీగా మరి బూత్ల వారీగా బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని మెజార్టీ దిశగా తీసుకొచ్చి సురేష్ షెట్కర్ గారు పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవడానికి దోహదపడినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రులైన ఇప్పుడు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ ఎన్నిక బాధ్యత తీసుకున్నటువంటి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సురేష్ షెట్కర్ గారు మనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలకంగా గ్రామాల్లో పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మరి ఎంపీ గెలుపుకు మీరందరూ దోహదపడండి, ఎంపీ ఎన్నికల్లో మనం మెజార్టీ రావడానికి మీరు గ్రామాల్లో ఎస్డిఎఫ్ గ్రాంటు 10 కోట్ల రూపాయలు బాన్స్వాడ నియోజకవర్గానికి ఇస్తాం. మరి ఎస్డిఎఫ్ నిధులని ఏ కార్యక్రమాలకు ఎక్కడెక్కడ వాడుకుంటారో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు గ్రామాల్లో మాటిచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడండి. రేపు ఎన్నికలు కాగానే ఆ 10 కోట్ల రూపాయలని ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తామని చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి మాట స్పష్టమైనటువంటి మాట చెప్పేసి ప్రత్యేకంగా మరి అలా జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మనందరం కలిసి గ్రామాల వరకు బాధ్యతలు తీసుకొని మరి ఎవరి గ్రామంలో వాళ్ళు నిజమైన కార్యకర్తలు అందరూ పనిచేసి, కొంతమంది బీజేపీ అనుకూలంగా ఇంకోళ్ళ అనుకూలంగా మన కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ మరి గ్రామాల్లో మెజార్టీ తెచ్చి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చిన మాట వాస్తవమైనటువంటి. అలాంటి పరిస్థితికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనందరి కృషి చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నాకు ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో మరి భయంకో ఇంకోటో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి మనం గ్రామాల్లో మాటిచ్చి మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలని కొన్ని మరి బోర్వెల్స్ చేపించడం జరిగింది, కొన్ని సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది, కొన్ని నిజాం సాగర్ పిల్ల కాలువలు కూడికతో నిండితే వాటి కూడిక చేయడం జరిగింది. ఎన్నో కమ్యూనిటీ హాలు మిగతా ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినటువంటి సందర్భం ఉంటే మరి కార్యకర్తలు చెప్పినటువంటి వాగ్దానాలు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం పూర్తి స్థాయిలో ఎంపీ గారి నోటీసులు పెట్టి మరి దగ్గర 6 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాల కోసం మనం ప్రతిపాదనలు ఇవ్వగలిగాం.
ఆ ఇచ్చినటువంటి ప్రతిపాదనల్లో రమారమి 3 కోట్ల రూపాయలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు దాన్ని ప్రొసీడింగ్స్ అంటే ఉత్తర్వులు ఇచ్చి వాటిని పనులకు ఆదేశించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనల్ని ఒక స్థాయిలో మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీలోకి వచ్చి ఇన్వాల్వ్ అయిన తర్వాత మరి ఆయన నిజామాబాద్ జిల్లాలో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ని క్యాన్సిల్ చేపట్టడం, దాని ద్వారా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మండలాలకి ప్రొసీడింగ్స్ ప్రతిపాదనలను ఉంచి ఇవ్వనీయకుండా చేసినటువంటి సందర్భాన్ని ఇలా మీ అందరి ముందు ఉంచుతూ మరి రేపు పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణం. మనం గ్రామాల్లో బోర్లు వేపించినాం, అక్కడ మోటార్ లేదు, లేదా బోర్లు వేపించినాం, అక్కడ పంప్ సెట్ లేదు, లేదు పూడికలకి నిజాంసాగర్ కాలువలో పూడికలు తీసినాం, వాటికి బిల్లులు లేవు. ఈ పరిస్థితిని మరి మేము నియోజకవర్గ బాధ్యులైనటువంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో జూపల్లి కృష్ణారావు గారిని, మంత్రి దామోదర రాజనరసింహ గారిని, సురేష్ శెట్టి గారిని పలు పర్యాలు మరి ఇచ్చినటువంటి నిధులని ఎందుకు క్యాన్సిల్ చేయడం జరిగింది, ఏ కారణం వల్ల క్యాన్సిల్ చేసింది, వాటిని మళ్ళీ రివైవ్ చేయాల్సిన మాట్లాడినప్పుడు మరి శెట్కార్ గారు కానీ, లేకపోతే జూపల్లి గారు కానీ, లేకపోతే దామోదర రాజనరసింహ గారు కానీ మేము ముఖ్యమంత్రితో ఈ విషయం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్గా